శక్తిపీఠాలు ఎన్ని అంటే మనం టక్కున 18 అని చెప్పేస్తూ ఉంటాం. కానీ నిజానికి శక్తిపీఠాలను 51 అని, 64 అని, 108 అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక సాధారణ మనిషి ఇన్ని శక్తిపీఠాలను తిరగటం అసాధ్యం. కాబట్టి 108 శక్తిపీఠాలను తిరగడానికి బదులు 18 శక్తిపీఠాలని తిరిగినా సరిపోతుందని పండితులు చెప్పేవారు. అయితే 108 శక్తిపీఠాలు ఏంటి? అవి ఎక్కడున్నాయి? వాటిని ఎలా చేరుకోవాలి అనే వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియదు. వాటిని తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. ఇందులో మనం 108 శక్తిపీఠాలు, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎందుకు వాటిని శక్తిపీఠాలు అని అంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. కాళికా పురాణం, మార్కండేయ పురాణంలో 51 శక్తిపీఠాల ప్రస్తావన ఉంది. ఇవి ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. 18 శక్తిపీఠాలు పూర్తి చేసిన వాళ్ళు వీలైతే ఈ 51 శక్తిపీఠాలని తిరగమని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు 108 శక్తిపీఠాలు ఎలా వచ్చాయి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. 108 శక్తిపీఠాల గురించి అన్నపూర్ణ ఉపనిషత్తు, తాంత్రిక శాస్త్రాలు, దేవి భాగవతంలో వివరించబడ్డాయి. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో 108కి ప్రత్యేక స్థానం ఉంది. జపమాలలో 108 దానాలు, ఉపనిషత్తుల్లో 108, నృత్య శాస్త్రంలో 108 కరణాలు వంటివి ఉంటాయి. అందువల్ల కొన్ని సాంప్రదాయాల ప్రకారం ముఖ్యమైన అమ్మవారి ఆలయాలు, శక్తి కేంద్రాలు కలిపి 108 శక్తిపీఠాలుగా అవతరించాయని చెబుతూ ఉంటారు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రాముఖ్యం ఉన్న మూల శక్తి పీఠాలు 51, స్థానికంగా ప్రాంతీయ ఆలయాలను, దేవీ కేంద్రాలను కలుపుకొని 56 ఉపశక్తి పీఠాలు కూడా ఉన్నాయి. మొత్తం 108 శక్తిపీఠాలుగా వర్గీకరించారు. ఇవి కొన్ని భారతదేశంలో ఉంటే మరికొన్ని పక్క దేశాల్లో కూడా ఉన్నాయి. ఎవరికి కనిపించకుండా చరిత్రలో కలిసిపోయినవి కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా అక్కడ అమ్మవారి అంశం ఉంటుందని ప్రజల నమ్మకం.